హలో ఫ్రెండ్స్, పాస్టర్ షాలెం రాజు మల్లెపూ కాంట్రవర్సీ గురించి మనమైతే ఇప్పుడు మాట్లాడుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అప్పుడు మాత్రమే కామెంట్ చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్తే, పాస్టర్ షాలెం రాజు చేసిన వ్యాఖ్యలు అందరూ చూసే ఉంటారు కదా. అతను చెప్పేది ఏంటంటే, స్టార్టింగ్లో చర్చి ముందు ఎవరైనా మల్లెపూ బండ్లు పెట్టుకుంటే అక్కడ ఎవరు కొనరు, అక్కడ వరకు బాగుంది. అంటే చర్చికి వచ్చేవాళ్ళు ఎవరు కూడా సరే మల్లెపూలు కొనరు, మల్లెపూలు పెట్టుకోరు అని చెప్పి అన్నారు. అక్కడి వరకు బాగుంది. కానీ దాని తర్వాత షాలెం రాజు నోరు జారాడు. అంటే అతనికి మతి ఉందో మతి లేదో నాకైతే అర్థం కావట్లేదు. సో ఇక్కడ మల్లెపూలు పెట్టుకోనోళ్ళు అంటే మా మతస్థులు, పతివ్రతలు ఎక్కడ పడితే అక్కడ తిరగరు, ఎలా పడితే అలా ఉండరు అని చెప్పని చెప్తున్నాడు. అంటే ఇండైరెక్ట్గా దాని మీనింగ్ ఏంది? వేరే మతస్థులు అంటే డైరెక్ట్గా అతను అనేది మల్లెపూలు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళని తను కించపరుస్తున్నాడు, తను అసభ్యంగా మాట్లాడుతున్నారు. దీనికి ఆర్టీవీలో ఒక లైవ్ కండక్ట్ చేసి లైవ్ డిబేట్ పెడితే దాంట్లోకి ఇద్దరు పాస్టర్స్ వచ్చారు. ఒకరు వచ్చి జాన్ అండ్ ఇంకొకరు వచ్చి ప్రసాద్. అలాగే హిందువుల తరపున లలిత్ కుమార్ అనే అతను వచ్చాడు. అతను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాడు, షాలెం రాజు చేసిన వ్యాఖ్యలని మీరు సమర్థిస్తున్నారా లేకపోతే ఖండిస్తున్నారా అని చెప్పని అడిగితే దానికి మాత్రం ప్రసాద్ సమాధానం చెప్పట్ల. సమాధానం చెప్పకపోవడమే కాకుండా పాస్టర్ ప్రసాద్ ఆయన వచ్చి షాలెం రాజుని సపోర్ట్ చేస్తూ ఆయన చెప్పింది క్రిస్టియన్స్ గురించేను, బయట మతస్థుల గురించి చెప్పలేదు అని చెప్పని చెప్తున్నాడు. సో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా, మల్లెపూ పెట్టుకొని తిరిగేవాళ్ళు బజారోళ్ళు అని చెప్పి డైరెక్ట్గా చెప్తున్నాడు. సో అలాంటిది మనం ముఖ్యంగా ప్రసాద్ గురించి చూసుకుంటే అతను ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? సో ఇక్కడ తప్పు అనేది తప్పు అని చెప్పొచ్చు కదా. ఇక్కడ స్టార్టింగ్లో మనము చెప్తున్నాం కదా, స్టార్టింగ్లో మాట్లాడింది క్రిస్టియన్స్ గురించే, వాళ్ళ మతస్థుల గురించే మాట్లాడాడు. అంటే చర్చి ముందు మల్లెపూలు ఎవరు కొనరు అని చెప్పని చెప్పాడు. అక్కడ వరకు బాగుంది. కానీ అక్కడి నుంచే కదా స్టార్ట్ అయింది నోరు వాగడం. డైరెక్ట్గా చెప్పాలంటే పాస్టర్స్ వాళ్ళ ధైర్యం ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చేసినా సరే మనం గెలాయించుకు రాగలము అనే ఒక ధైర్యం పాస్టర్స్ది. చూడండి ఆ లైవ్ డిబేట్లో కూడా లలిత్ కుమారు చెప్తున్నాడు, మీరు బయటకు వచ్చి ఎలా మీరు ప్రచారం చేస్తారో చూద్దాం అంటే, అది కూడా చూద్దాం, మీరు ఎక్కడ ఆపుతారో చూద్దాం అని చెప్పని దానికి ప్రసాద్ సమాధానం చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంది? మీరు ఎలాగో మమ్మల్ని ఆపలేరు, మీరు ఎలాగో మమ్మల్ని ఏం చేయలేరు అని చెప్పని చెప్తున్నాడు. ఇక ఫైనల్గా ఈ ఇష్యూ మీద నా ఒపీనియన్ ఏంటంటే, ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సిందే. ఎందుకంటే వాళ్ళ మతస్థులే గొప్పోళ్ళు అని చెప్పని చెప్పుకుంటున్నాడు. ఇక్కడ పాస్టర్ షాలెం రాజు డైరెక్ట్గా వేరే మతస్థుల్ని కించపరుస్తున్నాడు అంతే. అసలు మల్లెపూలతో నీకేం పనండి? నీకు మీ వాళ్ళు ఎలాగో మల్లెపూలు కొనరు, పతివ్రతలు. అలాంటప్పుడు నువ్వు అసలు ఎందుకు మాట్లాడాలి దాని గురించి? అసలు మాట్లాడిన అవసరం లేదు కదా. సో అలా ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండించాల్సిందే. సో మరి మీరు ఈ ఇష్యూని ఖండిస్తున్నారా లేకపోతే సమర్థిస్తున్నారా అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో చేశాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.